కార్పొరేట్ సంస్థల విజృంభణతో ఉనికి కోల్పోతున్న పంచవృత్తిదారులైన విశ్వబ్రాహ్మణులను ఆదుకునేందుకు ప్రభుత్వం చొరవ చూపాలని, అలాగే పంచవృత్తులకు సంబంధించి 5 కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు చేవూరి రామస్వామి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మాజీ అధ్యక్షులు జేసీ ప్రసాద్ పేర్కొన్నారు. ఆదివారం స్థానిక గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్న 21 మండలాల విశ్వకర్మ సంఘాలతో విస్తృత సమావేశం, కాకినాడ జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం ఆత్మీయ సమావేశం, జిల్లా అధ్యక్షులు అత్తిలి వీరబ్రహ్మం, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పుట్టా భాస్కర్రావు ఆధ్వర్యంలో నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షులు రామస్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో విశ్వబ్రాహ్మణులు రాజకీయంగా ఎదగాలని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో విశ్వబ్రాహ్మణులకు రాజకీయ ప్రాధాన్యత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కల్పిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. కాకినాడ జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం నూతన కమిటీని ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. అధ్యక్ష కార్యదర్శులుగా అత్తిలి బ్రహ్మాజీ, సత్యనారాయణ, వర్కింగ్ ప్రెసిడెంట్ గా భాస్కర్రావు ఎన్నికయ్యారు. ఈ సమావేశంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మాజీ అధ్యక్షులు జేసీ ప్రసాద్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా బీసీ డైరెక్టర్ దార్లా శ్రీనివాస్, రాజమండ్రి విశ్వబ్రాహ్మణ సంఘం కన్వీనర్ రవిశంకర్, శ్రీను, కాకినాడ జిల్లా గౌరవ అధ్యక్షులు నవర రామారావు, ఆవుపాటి ఉమాశంకర్, అధ్యక్షులు అత్తిలి వీరబ్రహ్మం, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, ఉపాధ్యక్షులు రమణ, వర్కింగ్ ప్రెసిడెంట్ భాస్కర్రావు, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ ఆచార్యులు, ఉప అధ్యక్షులు దనాలకోట శ్రీను, కోశాధికారి అర్జునరావు తదితరులు పాల్గొన్నారు. కార్యదర్శి గారు, తర్వాత వేముల అర్జునరావు గారు వర్కింగ్ ప్రెసిడెంట్ కోశాధికారి గారు, తర్వాత వీళ్ళని మనం ఈ కమిటీ వేసుకున్నాం. వాళ్ళ ద్వారా అది అవుతుంది. అయితే మనకేంటంటే ఈ డిమాండ్స్ ఏమైతే ఉన్నాయో, మన వృత్తులు పోతున్నాయి, పక్కదారి పడుతున్నాయి అన్నటువంటి ఆ వృత్తుల్ని మనం తీసుకుని కార్పొరేషన్లు ఏ కార్పొరేషన్ ఆ కార్పొరేషన్ వచ్చిందిలాగా మనం కృషి చేసి మన యొక్క సోదరులకి ఆ కార్పొరేషన్ ఫలాలు ఇప్పించడానికి మనం కృషి చేస్తామని పత్రికాముఖంగా తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా మేము ఎవరిని కూడా అర్థించడం లేదు, గమనించండి. పత్రికా సోదరులారా మీరు తీసుకెళ్ళండి ఈ విషయాన్ని. మేము ఒక కార్పొరేషన్ కాదు, పంచవృత్తుల ద్వారా మేము చేసుకుంటున్నాం, బ్రతుకుతున్నాం. మా జీవనాధారం మా పంచవృత్తులు. బంగారు పని చేసుకుంటున్నాం, అలాగే వడ్రంగ పని చేసుకుంటున్నాం, కంచరం పని చేసుకుంటున్నాం, కమ్మరం పని చేసుకుంటున్నాం, శిల్పవృత్తి. ఈ 5 వృత్తులు కూడా మావే. ఈ 5 వృత్తులు కూడా ఈ రోజున ఈ కార్పొరేట్ సెక్టర్స్ వచ్చిన తర్వాత పరాధీనమై మేము బ్రతకటమే చాలా కష్టమైపోతుంది. రోజువారీ మా బ్రతుకులే కష్టమైపోతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో అయ్యా మేము ఒక్క విషయం అయితే తెలియజేసుకుంటున్నాం. ఏంటంటే మాకు ఒక కార్పొరేషన్ కాకుండా ఈ 5 వృత్తులకి సంబంధించి 5 కార్పొరేషన్స్ మాకు కావాలి. ఎట్టి పరిస్థితుల్లో 5 వృత్తులకి సంబంధించి 5 కార్పొరేషన్స్ కావాలి మాకు. 5 కార్పొరేషన్స్ కూడా మీరు నిధులు ఇవ్వండి అని చెప్పేసి మేము మిమ్మల్ని వేడుకోవట్లేదు. ఒక్క విషయం నేను అడుగుతున్నా, ఈ 5 వృత్తులకి సంబంధించి బయట వాళ్ళందరూ కూడా వేరే వేరే వృత్తుల నుంచి వారి వృత్తులు చేసుకుంటూ మా వృత్తుల్ని కబ్జా చేసి మా వృత్తుల నుంచి కూడా మమ్మల్ని బయటికి తరిమేటటువంటి పరిస్థితులు వచ్చినాయి ఈ రోజున. అటువంటి పరిస్థితుల్లో ఎవరైనా పని చేసుకోనివ్వండి, మేము ఎవరిని కాదంటలేదు. కానీ పని చేసి బయటకు వచ్చేటటువంటి ఆ ప్రోడక్ట్ ఏదైతే ఉంటుందో ఈ 5 వృత్తుల నుంచి, ఆ వస్తువు ఏదైతే పని చేసి బయటకు వస్తుందో ఎవరైనా తయారు చేయనివ్వండి, ఆ వస్తువు నుంచి 2% సెస్ అనే దాన్ని మాత్రం మీరు ప్రకటించండి. ఒక 2% సెస్ అనే దాన్ని ప్రకటించి ఆ సెస్నే మా 5 కార్పొరేషన్స్కి మీరు పంపించండి. ఏ వృత్తి ద్వారా వచ్చేటటువంటి సెస్ని ఆ 5 వృత్తులకి కూడా మీరు పంపించండి.